వెల్కమ్ టు S6 టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సునేత్ర పవార్ రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని నడిపించిన వారెవరో తేలాల్సిందే మంత్రి పయ్యావుల. హెల్మెట్ ధరించిన యువకుడికి ఏపీ మంత్రి సవిత హితబోధ. మాజీ ఎన్సీపీ నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ముంబైలోని లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల విమాన ప్రమాదంలో భర్త అజిత్ పవార్ మృతి చెందడంతో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సునేత్ర పవార్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హాజరై మహాయుతి కూటమిలో స్థిరత్వం కొనసాగింపుకు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న సునేత్ర పవార్ ఎన్సీపీని నడిపిస్తూ ఈ కీలక రాజకీయ మార్పుల సమయంలో రాష్ట్రానికి సేవలందించనున్నారు. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व ससद्विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी गांभीर्यपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी सुनेत्रा अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब अशी उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. धन्यवाद. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపాకు క్లీన్ చిట్ రాలేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. క్లీన్ చిట్ అంటూ ఆ పార్టీ చేసుకునేది అసత్య ప్రచారం అని మండిపడ్డారు. ఈ అంశంపై పయ్యావులు మీడియాతో మాట్లాడారు. లడ్డు పవిత్రతను కాపాడేందుకు తెదేపా ప్రభుత్వం అనేక నిబంధనలు ప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక నిబంధనలు సడలించి కల్తీకి బీజం వేసింది. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పుడు వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్ళిందో తేలాల్సి ఉంది. జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నిర్ధారణ చేసిన అంశమే సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇదే అంశం సిట్ అనుబంధ ఛార్జ్ 35వ పేజీలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ మళ్ళీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు, సంవత్సర అనుభవం ఉంటే చాలు అని ఇంకా అనేక నిబంధనలన్నింటినీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. మూలం ఇక్కడే, ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు, తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి
కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడికి ఏపీ మంత్రి సవిత హితబోధ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన 37వ రహదారి భద్రతా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. సోమందేపల్లికి చెందిన సాయి అనే యువకుడు హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్నాడంటూ మంత్రి సవిత నేరుగా అతడి తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. 2.5 లక్షలతో ఆ బైక్ కొనుగోలు చేసినట్లు యువకుడి తల్లి చెప్పారు. వాహనం కొనివ్వగానే బాధ్యత తీరిపోదని, పిల్లలకు హెల్మెట్ ధరించడం అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆమెకు మంత్రి సూచించారు. 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? ఓనమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. ఇప్పుడు మేమే హెల్మెట్ పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి, ఓకేనా? ఓకే, ఏం సారీ వద్దు, జాగ్రత్త. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎడకుండా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మనం బాగుంటే మీరు యూత్ అంతా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, మా కోసం కాదు ఇది, మీకోసం. మీ తల్లిదండ్రులు కష్టపడి బండి కొనిచ్చారు, మీరు బాగుండాలని. మీ సేఫ్టీ కోసమే. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు నిరసనగా నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ ధర్మిరెడ్డి మధు ఆధ్వర్యంలో 24వ వార్డు తునివెల్లే ప్రధాన రహదారిపై అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పుల దొండలతో తిప్పి అనంతరం దహనం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మధు మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ నాయకులు నోటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే సెంటర్ పెట్టేసి మీరు రౌండ్ కట్టండి. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో పొదుపు సంఘం మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ నుంచి టీజీ భరత్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపాలిటీలో అభివృద్ధి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, కర్నూలు కార్పొరేషన్లోని అండర్ డ్రైనేజ్, సిమెంట్ రోడ్లు తాడిపత్రి మున్సిపాలిటీలో చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా తాడిపత్రిలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారని, ఖచ్చితంగా తాడిపత్రిలో పరిశ్రమ ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తారని, తాడిపత్రి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, కదిరి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా రాగిని, కౌన్సిలర్లు కొత్తపల్లి మల్లికార్జున్, వైస్ చైర్మన్ షేక్ షావలి, రేష్మా పర్వీన్, జింక లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ అరుణ, హుస్సేన్ బాషా, మంగపట్నం లక్ష్మీదేవి, తస్మిన్ తదితరులు పాల్గొన్నారు. జేసీ ఫ్యామిలీతోనే పాసిబుల్ అయింది కాబట్టి ఐ థింక్ దీంట్లో మీకు అందరూ అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు కానీ రేపు పొద్దున సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళకి కానీ అందరికీ అంటే చూసే వాళ్ళకి స్టేబుల్ గవర్నమెంట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అమ్మా మీరందరూ, ఎందుకంటే ఒకసారి మనం ఇక్కడే ఊర్లో ఉంటాం, తిరగము, మనకు వాల్యూ తెలియదు. మా అట్లా వాళ్ళు తిరుగుతూ ఉంటాం, మేము చూస్తుంటాం. దీని వాల్యూ వాళ్ళకు కూడా అందరూ షాక్ అయిపోతున్నారు అన్ని. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మా కార్పొరేషన్, కర్నూలు కార్పొరేషన్ ఉంది, మాది కార్పొరేషన్, ఇది మున్సిపాలిటీ. ఇక్కడ ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మా కర్నూలులో కార్పొరేషన్లో ఇంతవరకు మేము ఇంకా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ చేయలేకపోయినాం. నేను చెప్పేది ఒక విజన్, ఒక థాట్ఫుల్నెస్తో, ఎందుకంటే మున్సిపాలిటీకి చైర్పర్సన్గా ఫ్యామిలీ ఉండ్రి కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకోగలిగినాం. అందుకనే ఒక గవర్నమెంట్ కొనసాగడము, లాంగ్ టర్మ్ ఉండడము, విజన్తో. ఎందుకంటే విజన్ అనేది ఒక రోజుతోనో 2 రోజులతో అయ్యేది కాదమ్మా. కొన్ని నెలలు ఉంటాయి, కొన్ని ఇయర్స్ ఉంటాయి, కొన్ని డికేడ్స్ తర్వాత ఉంటాయి. దానికే విజన్ అనేది. ఆ విజన్ పెట్టుకొని పని చేసిన దానికి ఈరోజు అంత సక్సెస్ఫుల్గా తాడిపత్రి గ్రో అవ్వడం అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. సార్తో ఇప్పుడు నేను లంచ్కి పోయినప్పుడు కూడా, భరత్ నాకు ఒక్కటే రిక్వెస్ట్, భరత్ ఏదన్నా చేసి పరిశ్రమ తెప్పించి పెట్టు తాడిపత్రికి, మా వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, దే హ్యావ్ డన్ సో మచ్ ఫర్ మీ అని చెప్తున్నారు. నేను కూడా ఆల్రెడీ నాకు లీడ్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, డెవలప్మెంట్ అయ్యింది ఆల్రెడీ, కియా రావడం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అనంతపూర్ డిస్ట్రిక్ట్కి, కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో. సో మనం తేగలుగుతాము ఖచ్చితంగా. ఏదో ఒక సార్ మాటిస్తున్నాను సార్, ఖచ్చితంగా మీ డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేస్తా. ఏదో ఒక ప్రాజెక్టు నాకు వచ్చే నా లీడ్స్లో పుష్ చేసి కన్విన్స్ చేసి, ఎందుకంటే టు ది ఎక్స్టెంట్ సార్ ఏం చెప్పారంటే నేను ఫ్రీగా కూడా ఇప్పిస్తా భరత్ ల్యాండ్కి, ఇక్కడ కావాలంటే ల్యాండ్ది అని చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ కౌన్సిలర్స్ గురించి కూడా చెప్తా ఉండ్రి. సో సర్ప్రైజ్ అమ్మ, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్పాలంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో మీరు గెలిచిన తర్వాత ద వే అంటే ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎన్నుకునే దాంట్లో హౌ హార్స్ ట్రేడింగ్ వాస్ కండక్టెడ్ అనేది నాకు విన్నా. నేను అసలు షాక్ అయినా. ఒక్కొక్కరికి 2 కోట్లు 3 కోట్లు ఆఫర్లు ఇచ్చినా కూడా కదలకుండా, ఏం సార్ మీరు ఏం మాయ చేశారు, ఏం చెప్పారు, ఏం లేదు భరత్, నా మీద నమ్మకం, మా ఫ్యామిలీ పైన నమ్మకంతో తప్ప నేను వాళ్ళకి గైడెన్స్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం రాళ్లగూడలో నిరుపేద మహిళ ఆత్మకూరు కళావతి హత్య ఘటనపై శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు వగాడే బడేరంకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కళావతి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేదని, ఈ ఘటనతో 2 చిన్నారులు అనాథలయ్యారని తెలిపారు. కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, పిల్లల చదువుల ఖర్చులు ప్రభుత్వం భరించాలి, 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో దుర్గం లింగయ్య, దివాకర్ గౌడ్, వేములవాడ రమేష్, భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఒక గుండెలో నిలిచినటువంటి ఒక మహిళ, నిజాయితీ పర్రాలు, ఒక పేద కుటుంబానికి చెందినటువంటి ఈమెను అతి దారుణంగా దగ్గర ఉండి చంపినటువంటి వగాడే బడేరాం ఈ గ్రామానికి చెందినటువంటి ఇతని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపున, ఇతని ఈ గ్రామ ప్రజలు 2 రోజుల నుంచి ఆమె పక్షాన న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి వాళ్ళ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, అతనికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక నిరుపేద మహిళను చంపిన తర్వాత చట్టాలు, న్యాయస్థానాలు ఒక పక్కన పెడితే ఈ ఊరు ప్రజలు చెప్తున్నటువంటి వాస్తవాలను
పరిగణలో తీసుకోవాలి. ఈ గ్రామ ప్రజలు ఎవరి కోసమైతే మాట్లాడారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళని చంపినటువంటి అతని నడి రోడ్డు మీద శిక్షించాల్సినటువంటి వాళ్ళు అతనికి అండగా నిలబడడం అంటే దీని వెనకాల ఏదో దాగి ఉందనేది ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నటువంటి సమస్య. మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు న్యాయాన్ని అన్యాయం చేస్తే అది ఏ రోజుకైనా నిజాయితీగా నిలబడుతుంది. మేము ఇవాళ కోరుతున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్లపేట ప్రజల పోరాటం ఫలితంగా ఆ కుటుంబం నుంచి ఒక 10 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పినటువంటి ఇది సరిపోదు. పిల్లలు వాళ్ళ చదువులు ఆ పేద కుటుంబం బతకాలంటే డబ్బుతో సరిపెట్టలేరు. కాబట్టి కనీసం ఎవరైతే నరహంతకుడు ఉన్నాడో కనీసం అతని నుంచి ఒక 50 లక్షలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. కానీ 10,000 ఇప్పించి చేతులు దులుపుకుంటే అది సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ప్రభుత్వం కూడా నిజంగా ఈ నిరుపేద కుటుంబంలో జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ పరంగా కూడా వాళ్లకు కనీసం ఒక ఇల్లు, మామూలుగా ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లనే ఒక భూమి లేనటువంటి వాళ్ళు కూలీనాలి చేసుకుంటున్నటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే 2 పిల్లలు, ఆ చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది, ఒక బాబు 10th చదువుతున్నాడు. ఈ పిల్లలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకొని వీళ్లకు ప్రభుత్వపరమైనటువంటి మంచి స్కూళ్ళల్లో, హాస్టల్లో చదివించేటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శ్రీ అనిల్ రావిపూడి సినీ డైరెక్టర్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు, అంతరాలయ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి వద్ద సినీ డైరెక్టర్ తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు పగడాల మురళి, కొమ్మనబోయిన రజని పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డు అంశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన తప్పుడు ప్రచారాలు పూర్తిగా అబద్ధమని సిబిఐ సిట్ నివేదికతో తేలిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలు పునరావృతం కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. తిరుమల లడ్డు అంశంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు సాగిస్తూ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చర్యలకు నిరసనగా శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాప పరిహార పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను వైసీపీ నాయకులు ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని సిట్ నివేదికలో తేలిందని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందనేసి పదే పదే హిందూ సమాజం పైన దాడి చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. కాబట్టి ఆయన చేసిన పాపానికి పరిహారంగా ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాప ప్రక్షాళన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరినీ చూస్తే నిజంగా చాలా బాధాకరంగమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పదే పదే ఒక పక్క సుప్రీంకోర్టు కావచ్చు, తాను తన హయాంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ కావచ్చు, సాక్షాత్తు సిబిఐ కావచ్చు, ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అనేటటువంటి చెప్పినప్పటికీ కనీసం అబద్ధాలు చెప్పామే, మోసం చేశామే, హిందూ సాంప్రదాయాలని మంట కలిపినామే అనేటటువంటి పరిస్థితులు కలుకోకుండా మరొక్కసారి గడక ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే ఆరోపణలు చేశారు. ఆయన హయాంలోనే బోలేబాబా సంస్థకి పర్మిషన్లు ఇచ్చారు. ఆయన హయాంలోనే సిట్ ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే శాంపుల్స్ సేకరించారు. మరి ఇవాళ అడుగుతూ ఉన్నాం మేము సూటిగా, ఇంత మోసమా చంద్రబాబు నాయుడు గారు? మీరు మీ స్వలాభం కోసం, మీ రాజకీయాల కోసం, మీ కుట్రపూరితమైన రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన అభాండాలు వేస్తారని తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు విశ్వాసంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపహాస్యం చేసేటటువంటి విధంగా, సనాతన ధర్మాన్ని అవహేళన చేసేటటువంటి విధంగా మీ యొక్క కార్యాచరణ, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రోడ్డు మీదకి దేవుని తీసుకుని వచ్చినటువంటి నీచ సంస్కృతిని ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులను కావచ్చు, హిందూ భక్తులను కావచ్చు, మీరందరూ ఏకతాటిపైన నిలబడి ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలను తిప్పికొట్టకపోతే, తిరుగుబాటు చేయకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేము అనేసి ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మరొకసారి కూడా హిందూ భక్తులు, కోట్ల మంది హిందూ భక్తులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు యొక్క మోసాలని మనం తిప్పికొట్టకపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ప్రజలను ఇక్కడికి వివరిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు పచ్చి మోసగారి, పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతాడు తప్ప ప్రశ్నిస్తా అని చెప్పి ఏది చేయలేనటువంటి పరిస్థితి. అందుకే ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం, హిందూ భక్తులు మోసపోవద్దనేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.